నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి భాగవతం అక్రమాలు ఒక్కొక్కటి రోజుకు మీ ముందుకు వస్తున్నాయి. దానిలో భాగంగానే కేసీఆర్ సమీప బంధువు చేసినటువంటి పెద్ద కుంభకోణం ఈరోజు మీడియాలో వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరణ మన జనం టీవీ స్టైల్లో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. కేసీఆర్ అంటే నిజాయితీకి నిలువుటద్దం అని చెప్పి కేటీఆర్ ఆయన మంత్రివర్గం అంతా కూడా డప్పు కొడతారు, దానికి సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్కు. మరి నిజంగా ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగినటువంటి బోయినపల్లి వినోద్ రావు, ఆయన వినోద్ కుమార్ అంటారు కానీ వినోద్ రావు కేసీఆర్కు దగ్గరి బంధువు. ఆయన రావు కేసీఆర్ తర్వాత ఈయన ఇద్దరు కూడా బంధువు. అయితే అక్రమాలకు తెరదీసిర్రు ఎవరికి ఏర్పడకుండా. ఇప్పుడు అది ఎట్లా బయటపడ్డది? అధికారంలో కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటపడింది. ఈ ఒక్కటే కాదు, ఇంకా ఎన్నున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ అక్రమం ఏంది, దీంట్లో జాబ్ పొందిందెవరు, ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ ఉండాలి, ఏటా జాబులన్నీ నింపాలి, నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఎన్నో కలలు కంటున్నారు. నిరుద్యోగులు కోచింగ్లకు పోతున్నారు, డబ్బులు పెడుతున్నారు, చదువుతున్నారు, సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు, కష్టాలు పడి ఏదో ఒక జాబ్ కొట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి నిరుద్యోగులందరూ కూడా అనుకున్నారు. కోచింగ్ సెంటర్లకు పోయి ఇంట్లో ఉన్నటువంటి తల్లి బంగారాన్ని కుదవబెట్టి కూడా కోచింగ్ సెంటర్లో కూడా పోయినటువంటి యువతను మనం చూసినాం. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువతను కూడా చూసినాం మనం. ఇట్లా జరుగుతున్న తరుణంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ కరీంనగర్ సంబంధించి ప్రస్తుతానికి మొన్నటిదాకా బోయినపల్లి వినోద్ కుమార్ అనే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగిండు, కేసీఆర్కు దగ్గరగా ఉన్నాడు. మరి ఈయన అన్న కూతురికి ఎవరామె? బోయినపల్లి సరితారావు వాళ్ళ, అంటే ఈ బోయినపల్లి వినోద్ రావు వాళ్ళ అన్న కూతురు సరితారావు. ఆమె బీటెకే చేయలేదు, ఆమె ఎక్కడ ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాయకున్నా ఆమె తెలంగాణ జెన్కోలో ఏఈగా అసిస్టెంట్ ఇంజనీర్గా జాబు చేస్తున్నట్టు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు ఇచ్చారు? 2017 జూలై 29, అంటే గత 6 ఏళ్ల క్రితం ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన ఎవరు? ఈ జెన్కో ఎవరైతే చైర్మన్ ఉన్నాడో ఆ జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు ఇచ్చిండు. ఆయన కేసీఆర్ తొత్తు. ఆ ప్రభాకర్ రావే ఈ బోర్డు డైరెక్టర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె 7 ఏళ్ల నుంచి వెళ్ళి ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటున్నది, ఒక్కనాడు ఆఫీస్కి పోలేదు. జాబ్ వచ్చింది కూడా అక్రమంగానే జాబ్ వచ్చింది, ఎక్కడ పోయి ఎగ్జామ్ రాయలేదు, దానికి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ చదువు లేదు, కానీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినా కూడా పోయి ఎప్పుడు కూడా జాబ్ దగ్గరికి పోలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పుడు పోయి జాబ్లో తెల్లారి జైన్ అయిందంట. జైన్ అయితే అక్కడ ఉండేటువంటి అందరు కూడా ఈమె ఎవరు అనేటువంటిది అనుకోరు. తీరా చూస్తే కొంతమంది తెలిసి అప్పటికే తెలిసినా కూడా ఏం చేయలేదు. మరి వాళ్ళ చెప్తే ఈమె పెద్ద లీడర్ వల్ల అన్న కూతురు, కేసీఆర్కు దగ్గర బంధువు, చెప్తే మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయని అందరూ మూసుకొని ఇన్ని రోజులు కొంతమంది తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మరి అందరు కూడా ఈమెవరు అనుకుంటే కొత్తగా జైన్ అయిందా, పాత జైన్ అయిందా? 2017 నుంచి వెళ్ళే జూలైలో జైన్ అంటూ ఉంది. మరి ఎప్పుడు జాబుకు రాలేంది అని తీరా చూస్తే నెలకు 1,00,000 జీతం ఎత్తిందట, కానీ ఒక్కరోజు కూడా డ్యూటీకి పోలే. అధికారం కోల్పోవడంతో జాబ్ ఎక్కడ పోతానని పోయిందట. వాస్తవంగా ఈ డీటెయిల్స్ అన్ని తీసినప్పుడు మరి ఈమె జాబ్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడ రిక్రూట్మెంట్ అయింది, ఎప్పుడు ఎగ్జామ్ రాసింది అన్ని తీస్తే ఎక్కడ లేవు ఈమెకు సంబంధించినటువంటి వివరాలు. ఎందుకు లేవు? ఈమె ఎగ్జామ్ రాయలేదు, డైరెక్ట్ జైన్ అయింది. ఎట్లా జైన్ అయింది? కేసీఆర్ చెప్పిండు ఎవరికి? అక్కడ ఉండేటువంటి జెన్కో ప్రభాకర్ రావు, సీఎండీకి ప్రభాకర్ రావే రిక్రూట్మెంట్ చేసుకుంటూ. అంటే ఎట్లా నడుస్తుంది చూడండి. ఒకవైపు యువత నిరుద్యోగులు చచ్చిపోయారు, ఎన్నో ఉద్యమాలు చేసిరు ఉద్యోగాలు కావాలని, ఏం ఉద్యమం చేయలేదు, ఏం అసలు ఈమెకు సంబంధమే లేదు. ఆమె పోయి జాబ్ కొట్టి ఇంట్లో కూర్చొని డబ్బులు నెలకు 1,00,000 తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది కేసీఆర్ యొక్క ట్రాన్స్పరెన్సీ. కేసీఆర్ నిజాయితీపరుడు కాదు, కేసీఆర్ తోపు కాదు, కేసీఆర్
అని జాతిపిత అన్నారు. కానీ అసలు ఏం కాదు కేసీఆర్, అన్ని అక్రమాలే, రోజుకొకటి వస్తుంటాయి. చూద్దాం మనం. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ మీద, బోయినపల్లి వినోద్రావు మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం ఉంటుంది కదా, ఆ విద్యార్థి విభాగం నాయకులు పోయి కరీంనగర్ 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిరట. ఇంకా వీళ్ళ ఉదారకం చూడుర్రి. నిజంగా విద్యార్థి విభాగం అంటే ఏం చేయాలి? విద్యార్థుల పట్ల పోరాడాలి, నిరుద్యోగుల పట్ల పోరాడాలి, యువకుల పట్ల పోరాడాలి, ఉద్యోగ కల్పనకై పోరాడాలి. కానీ వాళ్ళు ఏం చేసిర్రు? సోషల్ మీడియాలో కేసీఆర్ పరుగు తీస్తుర్రు, బోయినపల్లి వినోద్ కుమార్ ఫ్యామిలీ పరుగు తీస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సపోర్ట్గా పోయి బీఆర్ఎస్ నాయకులు అలా కంప్లైంట్ చేసినట్ట. ఇది ఉద్దారకం. అంటే వాళ్ళు చేసింది గొప్పతనం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది విద్యార్థులు గమనిస్తున్నారు. మొత్తం మీద ఇట్లాంటి రోజుకొకటి వస్తాయి. జెన్కోలనే కాదు, జెన్కోలో మొత్తం తప్పులే. రేవంత్ రెడ్డి కూడా అందుకనే ఆయన తీసేయలేదు. ఎందుకు? ఆ తప్పులేందో మొత్తం ఆయనతోటి నోటితో చెప్పించడానికే చేసిండు ప్రయత్నాలు, ఇంకా చేస్తుండు కూడా. జెన్కోలో ఎంత నష్టం వచ్చింది, ఏ డిపార్ట్మెంట్లలో కేసీఆర్ యొక్క అనుచరులు ఎంతమంది ఉన్నారో అంత కూడా డాటా తీస్తున్నారు. అందరిని ఇంటికి పోయే ప్రభుత్వం. ఈ కేసులు వీళ్ళు ఎవరైతే అక్రమంగా జాబులు పొందిర్రో, ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు బుక్ చేసి జైల్లోకి పంపాలి. అప్పుడే నిరుద్యోగులు నిరుద్యోగులకు న్యాయం చేసినట్టే. వాళ్ళ ప్లేస్లో నిరుద్యోగులకు జాబులు ఇవ్వాలి, న్యాయమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళందరినీ జాబులకు తీసుకోవాలి తప్ప ఇట్లాంటి వక్ర మార్గంలో పోయిన వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి అక్రమంగా జాబులు ఎవరైతే పొందిరో వాళ్ళని జైళ్లకు ఖచ్చితంగా జైళ్లకు పంపించాలి. అట్లయితేనే ఎవరు కూడా ఇట్లాంటి అక్రమాలు చేయడానికి వీలుండదని జనం అనుకుంటున్నారు.